నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇలాంటి తరుణంలోనే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశాడు, తండ్రితో పాటు బాబాయ్ కూడా ఒకే ఒక లబ్ధిదారుడు, అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా తేల్చి చెప్పేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా కవర్ డ్రైవ్ చేయాలని చెప్పి వస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెయ్యలేక బోర్న విలపిస్తూ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేశాడా లేదన్న దానిపైన ఒక చిన్న వీడియో అయితే మీకు చూపిస్తాను. వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగల, నాకు ఎవరు చెప్పలా. కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. నా దగ్గరికి వచ్చారు కొంతమంది, రండి ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడదాం. ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే, అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేదు సత్యం. ఇది ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు? పిల్లలని, భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడు ఉల్టా ఉన్నది కథ. నాకు వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల? అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్న మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? చూశారుగా. సో ఇప్పుడు దీని గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేశాడు, ఇక పైన కూడా చేస్తాడా లేదా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వినిపించిన దాంట్లో కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని ఎంత పొగుడుతారో, ఎంత వాళ్ళు కలిసి ఎన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారో మనందరం చూసాం. ఈవెన్ ఇటు బీఆర్ఎస్ బ్యాచ్ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ బ్యాచ్ కావచ్చు, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ఎలివేషన్ ఇస్తారో మనం చూసాం. అలాంటి కేటీఆర్ గారే తేల్చేశారు, ఈ భూమి మీద ఇలాంటి శవరాజకీయం కూడా చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి కదా అని. అంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం కేటీఆర్ గారికి చాలా బాగా తెలుసు అనుకుంటాను. ఎందుకంటే ఆ వీడియోలో ఆయన ఎంత క్లారిటీగా చెప్తున్నారో చూడండి. స్పష్టంగా చెప్తున్నారు కేటీఆర్ గారు. అంటే కేటీఆర్ గారు చీకొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని శవరాజకీయాలు చేస్తాడని. నేను చిన్నపిల్లని, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను 4th క్లాస్ ఎంతో ఉన్నా, 2009 ఆ టైంలో. నాకు అప్పుడు తెలియదు. అప్పుడు ఎక్కడన్నా అంటే అప్పుడు నేను రాజకీయాలంతా అవగాహన నాకు లేదు. అందరూ అప్పుడు సంతకాల సేకరణ అనేది జరుగుతూ ఉండింది, నేను చూసా, ఆ టీవీలో న్యూస్లో వస్తూ ఉండేటివి. అప్పుడు నాకు అంత గ్రాస్పింగ్ పవర్ అనేది లేదు. మళ్ళీ కాలక్రమేణా దాన్ని చాలామంది మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏ మాటలు అవన్నీ చూసాం. మళ్ళీ వివేకానంద రెడ్డి గారిది అయితే నాకు బాగా అవగాహన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ఎలా మడతేశారని. కానీ నిన్న ఇవన్నీ ప్రూఫ్స్ ఇవన్నీ బయట అచ్చెన్నాయుడు గారు పెడుతూ ఉంటే రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, ఇలాంటి వ్యక్తి మనకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడా? సిగ్గుచేటు అనిపించింది. అవునా కదా అండి? అంటే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కేటీఆర్ గారే ఆ మాట అన్నారు, చిరంజీవి గారు ఆ మాట అన్నారు. ఈ రోజు నా తండ్రి లాంటి సమానం అని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు అన్నారండి ఆ మాట. బొత్సబాబు గారు అన్నారు. బొత్సబాబు గారు ఏమి చిన్నటి వ్యక్తి కాదు, ఆయన పిసిసి అధ్యక్షుడు చేశాడు, మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్. అలాంటి బొత్స గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నిజస్వరూపం గురించి. ఈ రోజు వాళ్ళకి రాజకీయ అవసరాల కోసం కామ్గా ఉండొచ్చేమో కానీ అలాంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఈరోజు మా జనరేషన్ అంతా తెలుసుకోవాలి. నేను అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలియగానే వెతకండి, మీరు కూడా వెళ్ళి సపోర్ట్ ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో మనం కనుక్కోవాలి అని బాధ్యతగా చెప్పారంట టెలికాన్ఫరెన్స్ పెట్టి. అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా మనవంతుగా వెతకండి, ఎక్కడ మీరు కూడా సహకరించండి అందరికీ అని చెప్పి చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక హుందాతనం కనబడతా ఉంది. తండ్రి అక్కడుంటే ఈ రాష్ట్రంలోనే లేడంట. ఏం చేస్తా ఉన్నావు అంటే, నీకేం పని ఉంది? తండ్రి కనబడలేదంటే తండ్రిని వెతకకుండా ఏం చేస్తున్నావు? సంతకాల సేకరణ గురించి ఒక వీడియో నేను చూశాను. ముఖ్యమంత్రి కేవీపీ గారు అంటారు, ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని చాలామంది అంటూ ఉంటారు సీనియర్ నాయకులు. వాస్తవంగా అలాంటి కేవీపీ గారు బాధపడతా ఉన్నారు, ఇది ఆపండి ప్లీజ్, ఈ సంతకాల సేకరణ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అంటే. ఆ వ్యక్తి మెంటాలిటీ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక తండ్రి చనిపోతే ఒక కొడుక్కి బాధ అనేది ఉంటుంది, ఆవేదన అనేది ఉంటుంది. కానీ అవేవీ లేకుండా పదవి కాంక్ష కోసం చేశాడంటే ఏమనాలి?
అలాంటి ఇప్పుడు వ్యక్తి ఈ సమాజంలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పావురాళ్ళగుట్టలో చనిపోయిన సంగతి తెలిసిందే. అక్కడికి ఇప్పటికి దాదాపు 16 ఏళ్ళు అయింది. ఈ 16 ఏళ్లలో పావురాళ్ళగుట్టకి ఏ ఒక్క నాడైనా సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వెళ్ళలేదనుకుంటాను కదండి. ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అంటే తండ్రి మీద ఉన్న ప్రేమ అటువంటిది. ప్రేమనాలో లేకపోతే దాన్ని ఇంకేమనాలో తెలియదు. పదవి పైన ప్రేమో తండ్రి పైన ప్రేమో నిన్న దాని విషయాల్ని నిన్న ఆ ఆధారాలన్నీ బయట పెడితే మాత్రం తెలుసుకున్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలించడానికి అర్హత, శాసనసభ్యుడిగా ఉండడానికి కూడా అర్హత లేదండి. అయితే సొంత తల్లి కూడా తన కుమారుడు ఎటువంటి వాడనేది ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కుమారుడు ఎటువంటి వాడనేది 2024 ఎన్నికల సందర్భంలో విజయమ్మ గారు ఎక్కడున్నారండి? ఎక్కడుండి బయట ఇచ్చారండి? అంటే అప్పటి ముఖ్యమంత్రి తల్లికి ఖచ్చితంగా ఓటేసే హక్కు ఉంది, ఓటు వెయ్యాలి కూడా. ఆ యొక్క విజువల్స్ కూడా మనం చూడాలి. కానీ అటువంటిది ఆవిడ ఫారెన్కి వెళ్ళిపోయి, అంటే తన మనవడైనటువంటి రాజారెడ్డి దగ్గర ఉంది అంటే తనకు కూడా భయపడ్డట్టేనా? ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిగతం అది. కానీ మనం వ్యక్తిగత విషయాలు ఎవరో మాట్లాడకూడదని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే ఆ రోజు షర్మిల గారు, విజయమ్మ గారు 2019 ఎన్నికలకు ముందు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీని అనేక విమర్శలు చేశారు రాజకీయంగా. కానీ ఏ రోజు కానీ విజయమ్మ గారి గురించి, పుట్టుక గురించి గాను, షర్మిల గారి పుట్టుక గురించి గాను, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి గాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు. కానీ 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విభేదించడం వచ్చినప్పుడు తల్లిని చెల్లిని కూడా చూడకుండా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని రోడ్డుకి ఇడ్చింది ఎవరో తెలుసా? వైసీపీ కార్యకర్తలు. షర్మిల గారి చీర గురించి ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు రాజశేఖర్ రెడ్డికి వారసులు కాదు అని, అంటే రాంగ్గా కన్వే అయ్యే విధంగా, అర్థం వచ్చే విధంగా మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఇన్నిసార్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్లెస్ ఫెలో అనే కదా అంటారండి. తండ్రి చనిపోతే కనీసం శవం దగ్గరికి రాకుండా అదేదో పోలవరం కాంట్రాక్ట్ బిల్లుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు, అంటే డబ్బు కోసం. అతనికి మానవత్వం ఉందా? తండ్రి చనిపోయాడో లేదో తెలియనప్పుడే సంతకాలు సేకరించేటప్పుడు అతనికి తండ్రి పైన ప్రేమ కన్నా ఎవరిపైన ప్రేమ ఉంది? పదవి పైన. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రోసయ్య గారు. అలాంటి రోసయ్య గారు ఏమన్నారు? జగన్ని భరించలేక బెంగళూరుకు పంపించారు అని చెప్పన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోతత్వం గురించి రాజశేఖర్ రెడ్డికి కూడా తెలుసని రోసయ్య గారు చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న సూర్యుడు బతికే ఉన్నాడు కదా. సూర్యుడు అంటే రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ప్రేమ కదా. అలాంటి సూర్యుడు కనీసం జగన్మోహన్ రెడ్డి పక్కన కూడా ఎందుకు లేడు? పక్కన లేకపోవడం కాదు, నాకున్న మెయిన్ పెద్ద అనుమానం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా సూర్య ఉంటాడు. కానీ ఆ రోజు హెలికాప్టర్ సూర్య ఎందుకు ఎక్కలేదు? సూర్య ఎక్కకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు సూర్య ఎక్కడున్నాడు? కనీసం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కన ఇప్పుడు ఎందుకని సూర్య లేడు? దీని గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలుగుతాడా? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎలాంటి అనుమానాలు అయితే ఉన్నాయో, సూర్య ఆ రోజు హెలికాప్టర్ ఎక్కకపోవడానికి కూడా అలాంటి అనుమానాలు ఉన్నాయని చాలా మంది అంటారు. ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ రోజు వరకు సూర్యుడు కనీసం సూర్యుడు కావచ్చు, కేవీపీ గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న సీనియర్ నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మీడియా ఛానల్లో పెట్టుకొని ఒక మీడియా మేనేజ్మెంటు, ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని సోషల్ మీడియా మేనేజ్మెంటు, తన చుట్టూ తనకు భజన చేసే సజ్జల్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకో ఉండొచ్చేమో కానీ వాస్తవానికి నిజమైన రాజశేఖర్ రెడ్డి అభిమానులు, నిజమైన రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు కదా. సూర్యుడు కావచ్చు, కేవీపీ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, వీళ్ళంతా ఎక్కడున్నారు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజ్లో రాజశేఖర్ రెడ్డి ఇది చేశాడు, అది చేశాడని రాస్తారు. రాజశేఖర్ రెడ్డి అవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు చేశాడు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? క్రెడిట్ తీసుకునేటప్పుడు సిగ్గుండాలి కదా. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా టైమ్స్ అధికారంలో ఉండింది. ప్రతిసారి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు కదా. రాజశేఖర్ రెడ్డి 5.5 ఏళ్ళు చేశాడు ముఖ్యమంత్రిగా. అప్పుడు అవి కాంగ్రెస్ పార్టీ పథకాలు కదా. అవుట్ అండ్ సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పుకుంటాడంటే, జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి, అతని మనస్తత్వం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. పదవి కోసం తండ్రిని, సొంత చిన్నానని, తల్లిని చెల్లిని కూడా లెక్క చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడం అనేది రాష్ట్రంలో ఉండే యువత అందరూ గుర్తించాలి. ఎందుకంటే అతని మనస్తత్వం అనేది స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ లేని వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. ఎందుకంటే పిచ్చోడి చేతిలో వెళ్ళి మనం రాయిని పెడతామా?
ఆ రాయిని పెడితే వాడు మనల్నే కొడతాడు. అంటే పిచ్చోడు లాంటి వ్యక్తి మనస్తత్వం ఉండే వ్యక్తులు ఒకసారి చూసాం కదా, మనం 19 పది నుంచి రోజులు చూసేస్తాం. ఇప్పుడు రాష్ట్ర రాజధాని లేదని నన్ను ఏదో చెప్తా ఉన్నాడు, దానికి ఎవరు కారకులని? నువ్వు 4-5 సార్లు మార్చావు, ఎందుకు స్టెబిలిటీ లేదు అంటే నీకు. ఇప్పుడు నేనున్నానండి, నా రాజధాని అమరావతి అని నేను ఒకసారి ఫిక్స్ అయ్యా, మేమందరం పెద్దలందరూ కష్టమో నష్టమో మేము దానికి ఫిక్స్, లేదా ఇంకేమైనా పరిస్థితుల్లో అందరితో 10 మందితో కూర్చొని 10 మంది మాట్లాడుకో మారుస్తాం. ఈ రోజు అమరావతి అని, రేపు తిరుపతి అని, ఎల్లుండి వచ్చి కడపని, ఆ పక్క రోజు కర్నూలు అని నేను రోజు చెప్తూ ఉంటే నన్ను ఏమంటారు? తర్వాత తెలంగాణ కూడా అనవచ్చు. యలహంక అని కూడా. ఎందుకు రాజధాని ఇక్కడే ఉండాలి ఈ రాష్ట్రంలోనే, పక్క రాష్ట్రంలో యలహంకలో ఉంటే తప్పేంటి అని అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు అంటాడేమో అని నాకు భయం వేస్తూ ఉంది. ఆ విధంగా అంటే మనం తట్టుకోలేం కదండి. అది కూడా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి తరింగొట్టాలి. ఎందుకంటే నేను రాష్ట్రంలో ఉండే పెద్దల్ని పిల్లలందరినీ అడుగుతున్నా, మా భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని తరింగొట్టండి. మా భవిష్యత్తు అంటే రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఇన్నిసార్లు మాటలు మార్చే వ్యక్తి రేపు ఎప్పుడైనా హానికరమే రాష్ట్రానికి. అందుకని దయచేసి క్షమాపణ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే తెలుసా, క్షమాపణ ఎందుకు అడుగుతారని అండి, అయ్యా నువ్వు చేసిన పాపాలకి మేము అనుభవిస్తూ ఉన్నాం, అందుకని నీకు మేమే సారీ చెప్తాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. అదే కాకుండా మనం చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు, ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఎంతమంది ఉన్నారో తీసి పక్కన పెడితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే వాళ్ళు సంఖ్య మాత్రం తక్కువ. సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఒక విజయమ్మ గారిని కావచ్చు, షర్మిల గారిని కావచ్చు, అదేవిధంగా సొంత తమ్ముడు రామలక్ష్మణ్ లాగా ఉండేటువంటి ఒక లక్ష్మణుడు వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వారి కూతురు అయినటువంటి సునీత గారు కావచ్చు, వీరే వాళ్ళ కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తున్నారు లేదని ఒక్కటి చూస్తే రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత విలువనిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తేలిపోద్ది. ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారిని పదవి కోసం వాడుకున్నాడని క్లారిటీగా అర్థమైపోయిందండి. తండ్రి మీద కేసు పెట్టించాడు. తండ్రి పైన అది మనం చెప్పడం కాదు, షర్మిల గారు చెప్పారు. ఏమని చెప్పారు? రాజశేఖర్ రెడ్డిని సిబిఐ ఛార్జ్షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడున్న ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడో అతనితో పిటిషన్ వేయించింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను తప్పించుకోవాలంటే నా తండ్రి దోషిగా ఉండాలి, ఎందుకంటే చనిపోయినోడికి శిక్ష పడదు కాబట్టి అని రాజశేఖర్ రెడ్డిని దోషిగా నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్. ఇది వైసీపీ పేటీఎం బ్యాచ్ తెలుసుకోవాలి. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏంటంటే మా అన్న రాజన్న ఆశయాలా? ఏం రాజన్న ఆశయాలు? రాజన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడు? అదే రాజన్న మీద కేసు పెట్టించినోడు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నారని వీళ్ళు ఫీల్ అవుతారు కానివ్వండి, వాస్తవంగా చెప్పండి, తల్లో బుర్రలో గుజ్జున్నోడు ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాడా? తల్లో కొంచెం 1% గుజ్జున్న జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. రాజశేఖర్ రెడ్డిని క్రిమినల్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజకీయంగా మార్చుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డికి ఎవరన్నా అన్యాయం చేశారు అంటే రాజకీయ ప్రత్యర్థులు జైలా, సొంత కడుపును కొడుకే చేశారు. అంటే ఏ జన్మలో చేసుకున్న పాపం ఇలాంటి నా కడుపును పుట్టారని అంటారు కదా పెద్దలు. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి ఏ జన్మలో చేశాడో ఈ జన్మలో చేసిన పాపాలో తెలియదు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి లాంటి కుమారుడు పుట్టడం రాజశేఖర్ రెడ్డి గారికి మారని మచ్చ. రాజశేఖర రెడ్డి గారు అత్యంతగా ప్రేమించేటువంటి ఒక విజయమ్మ గారి క్యారెక్టర్ని కూడా షర్మిల గారు తనకు పుట్టలేదన్న మాటని కూడా ఆయన వినుంటే ఏం జరిగేదండి? సొంత తమ్ముడిని నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వారి యొక్క సన్నిహితులు చంపారని చెప్పేసి అంటే నిజంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఏం జరిగేదండి? సొంత కూతురు షర్మిల గారు పసుపు చీర కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి మోకరిల్లిందంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇప్పుడు ఏం జరిగేదండి? ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు బతుకునుంటే, రాజశేఖర రెడ్డి గారికి నిజంగా ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తుంటాడంటే నేను చెప్పలేను. అంటే ఇన్ని సిచ్యువేషన్ చూస్తే నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డిని కల్లో కూడా దగ్గరికి రానిరు. అంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చి బతికారని చెప్పి అనుకోవాలి మనం. చచ్చి బ్రతికారని కాదండి, ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి. మీరు ఈ సంఘటనలు అన్నీ చెప్పారు. ఈ సంఘటనలో ఇన్ని సంఘటనలో రాజశేఖర్ రెడ్డి శవాన్ని ఈ విధంగా వాడుకున్న వ్యక్తి, రాజశేఖర్ రెడ్డిని పదవి కోసం వాడుకున్న వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి చావును పదవి కోసం వాడుకున్న వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపించిన వ్యక్తులకు అండగా నిలబడుతూ దాన్ని కూడా తన రాజకీయ స్వార్థాల కోసం రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఆస్తులు సమానంగా పంచకుండా తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు ఆ వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి కుమార్తె తనకే పుట్టలేదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, ఇవన్నీ చూస్తుంటే అదే రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టించిన వ్యక్తి, ఇవన్నీ చూస్తే రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైనా కానీ ఇలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయకూడదు. మనం పోతే పోయింది, రాజకీయాలు కామ్గా ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తులు కూడా ఎవరంటే
జగన్మోహన్ రెడ్డికి భజన చేసే స్వార్థపరులు. అది రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజశేఖర రెడ్డి అభిమానులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని దోషం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఎన్నో అరాచకాలు చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 200 మంది పైన చంపించాడు. రాష్ట్రంలో భూముల్ని గద్దల్లా దోచుకొని తిన్నాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మైండ్లన్నీ తన అనుచరులకు దోచిపెట్టాడు. అనేక స్కీముల ద్వారా ప్రైవేట్ రంగంలో కొంతమందికి నోట్లో ఎత్తుకొని కేకు ముక్కల్లా పెట్టాడు. ఇదే రాజశేఖర రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే దేశం గర్వించదగ్గ ప్రధాని పివి నరసింహారావు గారిపై చెప్పులేపిచ్చాడు. మనం ఎంతో నిజాయితీపరుడు అని చెప్పుకునే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని వేధించాడు. అదేవిధంగా హైదరాబాద్లో మనం ఎంతో గొప్పగా పీజేఆర్ గారిని వేధించాడు. మర్రి చెన్నారెడ్డి గారిని దించడం కోసం చేశాడు. ఇన్ని చెడ్డ పనులు రాజశేఖర రెడ్డి గారు చేశారు బతుకున్నప్పుడు. క్రిస్టియానిటీ మిషనరీస్ కూడా చాలా వచ్చింది. చాలా అంటే మత మార్పులు చేయడంలో కూడా రాజశేఖర రెడ్డి గారిది పాత్ర ఉంది. ఆ రోజు ఢిల్లీలో ఏ టైప్ ఆఫ్ క్రిస్టియన్ లాబీ చేసి పదవి తెచ్చుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఎంతో మంది కష్టపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులున్నా వాళ్ళని కాదని ఆ రోజు సోనియా గాంధీ దగ్గర నేను క్రిస్టియన్ని, నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పదవి తెచ్చుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరు ప్రస్తావించలా, మాట్లాడలా. ఎందుకంటే ఆయన చనిపోయాడు, భూమి మీద లేడు అని. కానీ ఇవన్నీ ఈరోజు బయటకు వచ్చాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని దోషిగా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి. అందుకని నేను ఏంటంటే చెప్పేది, ఈవెన్ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా చైతన్యవంతులై ఇలాంటి పిచ్చోడి చేతిలో మన రాష్ట్రం నుంచి, నేను ఈ పిచ్చోడు అనే వ్యక్తిని నేను వ్యక్తిగతంగా వాడటం లేదు. ఆయన అన్నిసార్లు మాట మార్చడాన్ని ఏమంటారు? ఇది నాతో చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండకూడదు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి వద్దు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనం రాష్ట్రం నుంచి తరిగొడితేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు మీరు నేను ఎవరం శాశ్వతంగా, రాష్ట్రం శాశ్వతం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రజలు ఇప్పుడే శాంతి భద్రతలతో జాగ్రత్తగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ నేను వస్తాను ఈ విధంగా ఇలాంటి మాట్లాడే వ్యక్తిని మనం తరిం కొట్టాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి పైన ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి పైన ఉంది. రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా, నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని ఇంత బద్నాం చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇది కోరుకుంటూ ఉన్నాం. ఇలాంటి శవ రాజకీయాలు చేసే వ్యక్తిని, ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తిని, కనీసం మానవత్వం లేని వ్యక్తిని, విలువలు లేని వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నామండి. ఇతను రాష్ట్రానికి హానికరం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతికి హానికరం. మనం ఎలాగైతే ఎప్పుడన్నా సినిమాలకు వెళ్ళినప్పుడు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఈ వైసీపీ పార్టీ అనేది ఈ తెలుగు జాతికి హానికరం అని మనం బోర్డు పెట్టాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయంగా భూస్థాపితం చేయాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా తను అసలుకి సముద్రుడు కాదని చెప్పేసి దేశం నుంచి కూడా తరిమి కొట్టాలని చెప్పి చాలా మంది అయితే కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.